తప్పు చేయాలనిపించినప్పుడు ఎప్పుడైనా సరే ఎలా ఆలోచించాలంటే, ఇదే పని అవతల వాళ్ళు చేస్తే ఎవరి భార్యనో చూడగానే నాకు వ్యామోహం కలిగింది, నేను అక్కడి నుంచి ఎస్ఎంఎస్లు పంపడం మొదలుపెట్టానే, ఎవడైనా నా పెళ్ళానికి ఎస్ఎంఎస్లు పంపిస్తే నా పరిస్థితి ఏమిటి? ఇక్కడ అలా జరగలేదని ఏమైనా ఉందా? ఇక్కడ అన్యోన్య దాంపత్యం అంటారు. సరదాగా నేనేమంటానంటే, వారికి అన్య సంబంధాలు ఉంటాయి, వీరికి అన్య సంబంధాలు ఉంటాయి, అదే అన్యోన్య దాంపత్యం అంటే. ఎవడు చెప్తాడండి ఇక్కడ? ఎవరు స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు గట్టిగా ఫోన్ నాకు ఇయ్య అన్నాం అనుకో, నేను ఎందుకు వాళ్ళే, ప్రైవసీ, నాకు స్వేచ్ఛ. అదేమిటండి? భార్యాభర్తల మధ్యలో ప్రైవసీ ఏమిటమ్మా? ఫోన్ అక్కడ హాల్లో పెట్టాలి, భర్త చూసినా ఏమనకూడదు, నువ్వు తప్పు చేయకపోతే నిలబడాలి. భర్తేనా అంతే, ఫోన్ అక్కడే పెట్టాలి. భార్య చూసి ఏదైనా అడిగితే చెప్పాలి. ఇక్కడ నన్ను అడగడానికి నువ్వెవరంటే సంబంధం ఎందుకు? ఇక్కడ దాంపత్యం ఎందుకు? ఫోన్ ప్రైవసీ ఏమిటంటే అర్థం లేకుండా ఒకరి ఫోన్లో ఒకరికి సమస్త విషయాలు